నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు. చంద్రబాబు సమక్షంలో 21 సంస్థలతో ఒప్పందాలు. గిరిజన సంక్షేమానికి వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కొనియాడిన వైసీపీ గిరిజన నేతలు. పులివెందుల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ బరి తెగించి అక్రమాలకు పాల్పడుతోంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి మరింత బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే కాకుండా ఆదివాసీల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మొత్తం 21 ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత కీలకమైనది ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్ సంస్థతో గిరిజన సహకార సంస్థ చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ఆర్గానిక్ అరకు కాఫీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసే బాధ్యతను టాటా స్వీకరించనుంది. ఇది అరకు కాఫీ ఖ్యాతిని కొత్త శిఖరాలకు చేర్చగలదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని, బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. సంపద సృష్టించి ఆ సంపద మళ్లీ పేదవాళ్లకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్లతో సమానంగా పేదవాళ్లు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా, ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. చేశారంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ మారుమూల పాడేరులో ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్లీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే, టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే, కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. జీవోలు ఇవ్వడమే కాదు, హక్కులు ఇవ్వడమే కాదు, మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. అలాంటివి కూడా జరిగింది. మళ్లీ ఒకటే ఆమె ఇస్తున్నా, నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా. అదే మాదిరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చినా ఒక సాలో గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకుపోతున్నా. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. నాకు రెండు కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ల కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసుల హక్కుల కోసం కృషి చేసిన మహనీయులు అంబేద్కర్, వైఎస్ఆర్, గిరిజన పోరాట వీరులు గాం మల్లు దొర, బిర్సా ముండా, జైపాల్ సింగ్ ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట ఎస్టీ సెల్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్సలింగం, విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ మాధవి, మాజీ ట్రైకా చైర్మన్ సురేంద్ర, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గిరిజనుల యొక్క హక్కుల పరిరక్షణలో భాగంగా 1994లో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఆగస్టు 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం మనందరికీ కూడా తెలిసిందే. అడవినే నమ్ముకుంటూ అడవిలో జీవనం సాగిస్తున్నటువంటి ఆదివాసుల యొక్క హక్కుల పరిరక్షణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలరాస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఏడాది జరుగుతున్నటువంటి ఆదివాసీ దినోత్సవంలో మన యొక్క హక్కులు, అదేవిధంగా మన గిరిజనుల యొక్క జీవన ప్రమాణాలను ఏ రకంగా మార్చాలి, రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొని రావాలి అనే ఆలోచనతోని మనకున్నటువంటి ఎన్నో సమస్యల్ని ఒక చర్చా వేదికగా ప్రతి ఒక్క ఆదివాసీ దినోత్సవం రోజు ఆ వేదికని మనమంతా కూడా ఉపయోగించుకుంటున్నాం. అది మనందరికీ కూడా తెలుసు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిరిజన పక్షపాతిగా గిరిజనుల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, అభ్యున్నతి ధ్యేయంగా 2019 నుంచి 24 వరకు మన యొక్క పాలన కొనసాగింది. దానికి నిదర్శనం ఈరోజు మేము మైకులు పట్టుకొని ఇలా వేదిక మీద ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మేము ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజకీయంగా మాకు ఇచ్చినటువంటి భిక్ష, మాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం. మన గిరిజన ప్రాంతాలని ఏ రకంగా అభివృద్ధి చేశారనేది మనందరికీ కూడా తెలుసు. సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తే ఈరోజు కేవలం కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆస్థానం కనిపిస్తా ఉంది. మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాతి అని మనం చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, భాషా వ్యవహారాలు పరీక్షించుకోవడంతో పాటు వీరికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగము, ఆరోగ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధాన ధ్యేయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బహుశా భారతదేశ చరిత్రలో ఎవరూ ఊహించిన విధంగా మన రాష్ట్రంలో కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది. మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అన్ని గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ
ఎన్నో సంవత్సరాలుగా మన చిరకాల వంచ సపరేట్గా గిరిజన కమిషన్. ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవాలి. ఇవన్నీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని ముక్తసరిగా చేసుకోవడం కాదు, ప్రధానమైనటువంటి ఏ లక్ష్యాలతో అయితే ఆదివాసీ దినోత్సవం ఆవిర్భవింపబడి జయిందో గిరిజన సంస్కృతి వ్యవహారాలను భాషలను పరీక్షించుకోవటం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా అమలు చేసి అక్షరాస్యతలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించే కార్యక్రమాలు ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని మనవి చేసుకుంటూ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో మన స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. शास्त्रार्थं पुष्पं समर्पयामि ओम प्रीतिपतेसपाज्यं प्रीतिपनादिक्रमे विष्णुगोपदा आप्यः ततो धर्मं धारयन् पारयोः पाज्यं समर्पयामि दुर्गैव दुर्गं दुर्गैव प्रदेमे एतामचिक्रमे सतत् संहित्वा प्रविष्टस्तवदस्तमयान्वेषिगोचस्तवरस्नामि आवो इष्टामयोगो होस्तान भूत्यतनाद्र महिरणा इत्यक्तसे योगसोतमोरसस्तस्य वायुदेहरः वस्तेरो मातरः तस्मान्या भस्माना भगवानेव सोम वस्त्रयार्थं पुष्पं समर्पयामि सोमस्तनुसि గోవింద వైకుంఠవాస గరుడవాహన గోవింద వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.